హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. అందరికీ నమస్కారం. అందాల లోగిలికి స్వాగతం. ఇప్పుడు మనం మనసున మనసే అనే కథను విందామా? కథను పూర్తిగా విని నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైనా మొదటిసారిగా ఛానల్ను చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, తాతయ్య, బస్ వచ్చేసింది. పిల్లల అరుపుతో ఈ లోకంలోకి వచ్చాను. హడావిడిగా పిల్లలిద్దరినీ స్కూల్ బస్ ఎక్కించాను. వారి బుట్టలు, బ్యాగులు సీటు కింద పెట్టే పనిలో నేనుండగా నా మెడ చుట్టూ తమ చిన్ని చేతులు బిగించి నా మొహాన్ని ముద్దులతో నింపారు ఇద్దరు. బాయ్ తాతయ్య అని కిలకిలా నవ్వుతూ బస్సు లోపలికి పరిగెత్తారు. మనసు దూదిపింజ అయ్యింది కాసేపు. వెనక్కి తిరుగుతుండగా, కాస్త బస్సు ఆపండి అంకుల్ అంటూ వెనుక నుంచి ఓ ఆడగొంతు అభ్యర్థన. అది నా స్నేహితుడు శివరాం కోడలు సుమది. కాలనీ రోడ్డు ఇరుగ్గా ఉండడం వల్ల స్కూల్ బస్సులు లోపలికి రాలేవు. 1/2 కిలోమీటరు నడిచి మెయిన్ రోడ్డు మీద అరగంట బస్సు కోసం వెయిట్ చేయక తప్పని పరిస్థితి. సుమ దాదాపుగా పిల్లల్ని లాక్కొస్తున్నట్లుగా పరిగెత్తుకొచ్చి వారిని బస్సులోకి ఎక్కించేసింది. బస్సు కదిలేదాకా ఆగి నింపాదిగా సుమతో పాటు నడుస్తూ, ఏమ్మా ఈరోజు ఆలస్యమైనట్టుంది అంటూ ఆరా తీశాను. ఈ ఊర్లోనే ఒక పెళ్ళికి వెళ్ళాలి అంకుల్, ఆ ఏర్పాట్లలో పడి అంటూ నవ్వింది. కనీసం బస్ ఎక్కించే పనైనా మా శివరాం గాడికి పురమాయించలేకపోయావా అన్నాను సాలోచనగా. ఈ వయస్సులో ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అంకుల్ అంటూ వాళ్ళ ఇంటి బాట పట్టింది. ఎంతైనా శివరాం అదృష్టవంతుడు అనిపించింది. కొడుకు కోడలు ఒక్క పని చెప్పరు తనకు. ఈ ఒక్క విషయంలో తప్ప చాలా విషయాల్లో నాకు శివరాంకు పోలిక ఉంటుంది. ఇద్దరం పనిచేసింది ఒక ఆఫీసులోనే. ఇద్దరికీ ఒక మగ సంతానమే. ఇద్దరికీ ఇద్దరేసి పిల్లలు. ఆ నలుగురు కూడా ఒకే స్కూల్లో చదువుతారు. శివరాం భార్య 2 ఏళ్ల కిందట కాలం చేస్తే నా భార్య వరలక్ష్మి ఈ మధ్య నాకు దూరమయ్యింది. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎదురుగా ఫోటోలో నవ్వుతూ నా భార్య. తన జ్ఞాపకాల పరిమళం నన్ను తాకింది. తాను సాదాసీదా ఇల్లాలుగానే నా జీవితంలోకి ప్రవేశించింది. ఆ తర్వాతే తనేంటో అర్థమైంది. మా ఊర్లో మాది లంకంత కొంప. ఇంటికి సరిపోయే అంత జనం. బండెడు చాకిరీ నవ్వుతూ చేసేది. గుట్టుగా సంసారాన్ని నెట్టుకొచ్చేది. అతి కష్టం మీద పొదుపు చేసి కొంత డబ్బు దాచుకునేది. అది చీరలో నగలు కొనుక్కోవడానికి అనుకుంటే పొరబడినట్లే. అనాథ వృద్ధుల అవసరాలు తీర్చడానికి. మా బాబు పుట్టినరోజుతో సహా మా ముగ్గురి పుట్టినరోజులు, మా పెళ్లి రోజు వృద్ధాశ్రమాల్లో ముసలివాళ్ల మధ్య జరిగేవి. వృద్ధులంటే తనకెంతో జాలి, దయ. దానికి ఒక కారణం ఉంది. వరలక్ష్మి పెళ్లి తర్వాత తనతో పాటు అదృష్టలక్ష్మిని కూడా మెట్టినింటికి తెచ్చుకుంది. ఇలా ఎందుకన్నానంటే, మా పెళ్లి తర్వాత ఆమె పుట్టింట్లో దరిద్రమే తాండవించింది. ఆమె తల్లిదండ్రులు చివరి రోజుల్లో కొడుకుల నిరాదరణకు గురై చనిపోయారు. నా వరం బాధ చూడలేక వారిని నా దగ్గరకు తెచ్చుకోవాలని అనుకున్నాను. కానీ నా బాధ్యతలు నన్ను ఆ పని చెయ్యనివ్వలేదు. అందుకే వరలక్ష్మి ఆ వృద్ధుల్లో తన తల్లిదండ్రులను చూసుకుంటుంటే నేను అడ్డు చెప్పలేదు. వరలక్ష్మి తన తల్లిగారి ఇంటి నుంచి పెద్దగా పెట్టుపోతలకు నోచుకోలేదు. పెద్ద సంసారం కాబట్టి నేను కొనిచ్చేది తక్కువే. అందుకే మనం కాస్త కుదురుకున్నాక దాన ధర్మాల సంగతి చూద్దాం. కనీసం ఇలాంటి ప్రత్యేక సందర్భాలకైనా చీరలో నగో కొనుక్కో అనేవాణ్ణి. మనిషికి చావు చెప్పి రాదు కదండి. మంచి పనిని దాటవేసుకుంటూ వెళ్తే మన చివరి రోజుల్లో ఒకరి చేత సేవ చేయించుకునే పరిస్థితికి వస్తాం కానీ ఒకరికి సేవ చేసే సత్తువ మనకు ఎక్కడుంటుంది అనేది. అలాంటి ఉన్నత భావాలున్న వరం పుట్టినరోజు వారం రోజుల్లో రానుంది. ఆమె పేరు మీద కొందరు వృద్ధులకు అన్నదానం చేయాలని ఉంది. శివరాంని అడిగితే చక్కని సలహాలు చెబుతాడని అనిపించింది. అందున వాడిని చూసి చాలా రోజులయ్యింది. శివరాం పెరట్లో మామిడి చెట్టు కింద కబుర్లు అనుకోగానే నా అడుగులు ఉత్సాహంగా వాళ్ళ ఇంటి వైపు పడ్డాయి. శివరాం ఇంటి గేటు తీసే ఉంది. కానీ ఇంటికున్న తాళం నన్ను వెక్కిరించింది. నిరాశగా వెనక్కి మళ్ళుతూ యథాలాపంగా మామిడి చెట్టు వైపు చూశాను. ఆశ్చర్యం, అక్కడ చెట్టు లేదు. ఆ స్థానంలో ఓ రేకుల షెడ్డు వెలిసింది. దగ్గరికి వెళ్ళి చూద్దును కదా. షెడ్డు లోపల ఓ నులక మంచం,
దాని మీద మూలుగుతున్న ఓ ఆకారం. పోల్చుకునే ప్రయత్నం చేశాను. ఒక్కసారిగా గుండె ఆగినట్టయింది. అతను శివరాం. శివా అని పిలిచాను. పిలుపు నూతిలో నుంచి వచ్చినట్లు నాది నాకే వినిపించలేదు. కానీ వాడికి వినిపించింది. బలవంతంగా కళ్ళు తెరిచాడు. వాడి కళ్ళల్లో తడి. జారిపోయే గుండెను చిక్కబట్టుకుని అడిగాను, ఎలా ఉన్నావురా అని. అక్కడి పరిస్థితి చూసి కూడా నేను అలాంటి ప్రశ్న వేయొచ్చా? మన దురదృష్టం ఏంటో కానీ ఆప్తుల దగ్గరే అవసరమైన మాటలు కరువవుతాయి. వాడి నుండి సమాధానాన్ని ఆశించకుండా ఏమైనా తిన్నావా అని అడిగాను. తల తిప్పి చూపాడు. స్టూల్ పైన పళ్ళెంలో అన్నం కూర, పక్కనే నీళ్లు పెట్టి ఉన్నాయి. నేను వంటింట్లోకి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదురా, మా కోడలే ప్లేట్ చేతికి అందిస్తుంది అని గొప్పగా చెప్పేవాడు. అంటే ఇలాగా? వంటింట్లోకి ఏం కర్మ? వాడినసలు ఇంట్లోకే రానియడం లేదు. నాకు ఇప్పుడిప్పుడే విషయం కాస్త అర్థమవుతోంది. శివరాం భార్య పోయాక సమయానికి తిండి పెట్టేవారు, మందులు ఇచ్చేవారు లేక సిగరెట్లకు మందుకు అలవాటు పడ్డాడు. అది కాస్త జబ్బు పేరుతో వాడిని మంచం పట్టించింది. అందుకే వాడు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాడు. కనీసం కొడుక్కైనా నీకు ట్రీట్మెంట్ ఇప్పించి నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని లేదారా అన్నాను బాధగా. నా గురించి బాధపడటానికి నీలా నా కొడుక్కు ఉద్యోగం ఇప్పించలేదు, ఇల్లు కూడా కట్టించలేదు కదరా అన్నాడు అంతకన్నా బాధగా. నిజానికి తండ్రి కొడుకుల మధ్య ఉండాల్సింది బాంధవ్యమా లేక వ్యాపారమా? కొద్దిసేపు మా మధ్య మౌనం రాజ్యమేలింది. వాడి మాటల వెనుకున్న అంతరార్థంలోకి వెళ్తే, నిజానికి నేను డయాబెటిక్ పేషెంటు. 10 ఏండ్ల కిందటే నాకు చూపు మందగించింది. చేసేది డిఈఓ ఆఫీసులో ఉద్యోగం. ఊపిరి సలపని పని. ఒక్కోసారి కండ్లు తిరిగి పడిపోయేవాడిని. ఆఫీసులో దగ్గరే ఉండి నా బాధ చూసినవాడు కాబట్టి శివరాం నా భార్య సహాయంతో నచ్చచెప్పి నా చేత బలవంతంగా వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పించాడు. నా స్థానంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన నా కొడుకు ఒక చిన్న పోస్టుతో ప్రభుత్వ ఉద్యోగిగా మారాడు. శివరాం బలవంతం మీదే రిటైర్మెంట్ డబ్బులతో కొత్త ఇల్లు కొని గృహప్రవేశం చేశాం. నా కోసం ఇంత చేసిన శివరాం ఇలాంటి పరిస్థితికి రావడానికి ఒక విధంగా నేను కూడా కారణమేమో. కనీసం తన ఒంటరితనాన్ని దూరం చేసే ప్రయత్నమైనా చేసి ఉండాల్సిందని అనిపించింది. శివరాంను లేపి బలవంతంగా వాడి చేత 2 ముద్దలు తినిపించాను. కాసేపు కబుర్లు చెబుతూ వాడు నిద్రలోకి జారుకున్నాక ఇంటి బాట పట్టాను. శివరాం కొడుకును గట్టిగా మందలించి మార్చాలని, వాడి సమస్యకు పరిష్కార మార్గం వెతకాలని ఆ క్షణమే గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇంటికి వెళ్ళేసరికి నా కోడలు వందన గుమ్మంలో నా కోసమే ఎదురు చూస్తోంది. ఎక్కడికి వెళ్ళారు మామయ్య? పొద్దుపోయింది, రండి భోంచేద్దురు అన్నది. శివరాం ఆరోగ్యం బొత్తిగా బాగాలేదమ్మా, చూడటానికి వెళ్ళా అన్నాను. అంతకు మించి అక్కడి విషయాలేవి తనతో చెప్పాలనిపించలేదు. ఒక విధంగా చెబితే నా కోడలు కూడా సుమలా మారిపోతుందనే భయం వల్ల కావచ్చు. భోజనం అయ్యాక కునుకు తీద్దాం అనుకున్నాను. కానీ శివరాం గురించిన ఆలోచనలు నాకు నిద్రను దూరం చేశాయి. లేచి టీవీ చూద్దాం అనుకున్నా. మనసు దాని మీద కూడా లగ్నం కావడం లేదు. మావయ్య, ఏమనుకోకుండా కూరగాయలు పట్టుకురాగలరా అంది మా కోడలు. నేను ఖాళీగా కూర్చోవడం వీళ్లకు నచ్చదు. ఒక ఫోన్ చేస్తే చాలు, నా కొడుకు ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు కావలసినవి పట్టుకొస్తాడుగా. ఏం చేస్తాను? మారు మాట్లాడకుండా మార్కెట్కు బయలుదేరాను. నా వరలక్ష్మి ఉన్నప్పుడు నన్ను ఒక్క పని చేయనిచ్చేది కాదు. ఆఫీసు, టీవీ, శివరాం ఈ మూడిటితోనే పొద్దు గడిచిపోయేది. ఏమాత్రం ఆలోచించకుండా పని మీద పని చేస్తుందే వందన. తాను పరాయి పిల్లేం కాదు, నా చెల్లెలు కూతురే. మా ఇంటి గృహప్రవేశానికి వచ్చిన మా బావగారు తన కూతురును నా కొడుకు సుధీర్కు చేసుకోమని అడిగారు. స్వయానా నా చెల్లెలి భర్త అడిగేసరికి కాదనలేకపోయాను. నా మాటకు విలువిచ్చి నాకప్పుడు అలా అనిపించింది. సుధీర్ వందన మెడలో తాళి కట్టాడు. కానీ ఆ తర్వాతే తెలిసింది సుధీర్ వందన ఒకరికొకరు ఇష్టపడ్డారని. మా వాడు తన మేనత్తను మామను కలుసుకొని పెండ్లి విషయం నాతో మాట్లాడమని ప్రాధేయపడ్డాడని. వరలక్ష్మికి సుధీర్పై చాలా నమ్మకం. కానీ వాడిలో నాకు స్వార్థమే ఎక్కువ పాలు కనిపించేది. ఈ సంఘటన వాడి మీద ఉన్న నా అభిప్రాయానికి బలాన్నిచ్చింది. ఈ విషయాలన్నీ వరలక్ష్మితో మాట్లాడుతూ, చూడు వరం, నేను చెప్పాను కదా,
నా అనుమానం ఏమంటే ఈ పెండ్లి వెనుక ఉన్నట్టే నా రిటైర్మెంట్ వల్ల వచ్చిన డబ్బులతో ఇల్లు కొనడం వెనుక కూడా వీడి హస్తం ఉండొచ్చు. వీడి మామ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటేనే పిల్లనిస్తానని మెలిక పెట్టి ఉండొచ్చు. పిచ్చిగా నువ్వు ఆ శివరాం గాడు వాడి ట్రాప్లో పడి నాకు ఎసురు పెట్టారు అన్నాను అక్కసుగా. ఆపండి, నోటికి ఎంత మాటొస్తే అంత అనడమే. పెండ్లి విషయం డైరెక్టుగా మనతో చెప్పేందుకు వాడి భయపడి ఉండొచ్చు కదా. ఇక మీ రిటైర్మెంట్, ఇల్లు కొనడం వంటి విషయాలు నేను శివరాం అన్నయ్య కలిసి ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు. ప్రతీదీ భూతద్దంలో చూస్తారెందుకు అంటూ గయ్యమని లేచింది నా పైకి. తల్లి మనసు తప్పుగా ఎలా ఆలోచిస్తుంది చెప్పండి. తెల్లవారితే వరలక్ష్మి జయంతి. ఆ రోజున రాత్రి నా మనవడు మనవరాలితో హోంవర్క్ చేయించి వారిని చెరోపక్క పడుకోబెట్టుకుని కథలు చెబుతున్నాను. గుమ్మం దగ్గర అలికిడి. నాన్న అన్న పిలుపు వినిపించింది. నిద్రలోకి జారుకున్న పిల్లల్ని మెల్లగా విడిపించుకుని లేచి లైట్ వేసి చూశాను. ఎదురుగా సుధీర్ చేతిలో ఏదో కవర్ పట్టుకొని నిలబడి ఉన్నాడు. నాన్న, ఈ అగ్రిమెంట్ చదివి నేను ఇంటూ మార్క్ పెట్టిన చోట సంతకాలు చేయండి. ఇదిగో మీ కళ్ళజోడు అంటూ చేతికందించి నా ముఖంలోని భావాలను కూడా గమనించకుండా వెళ్ళిపోయాడు. ఇది నేను ఊహించిందే. 2 రోజుల కిందట సుధీర్, వందన మా సొంతూరికి వెళ్ళి వచ్చారు. ఎందుకో ఏమిటో నాతో చెప్పలేదు. వారి సంభాషణ మధ్య పాత ఇంటి ప్రస్తావన లీలగా వినిపించింది. అమ్మకానికి పెట్టి ఉంటారని అనుకున్నాను. దాని తాలూకు రిజిస్ట్రేషన్ పేపర్లన్నీ వాడి దగ్గరే ఉన్నాయి. వాళ్ళమ్మే ఇచ్చింది. అంత గుడ్డి నమ్మకం తనది. ఈ రోజుతో ఆ ఇంటితో నా రుణం తీరబోతోంది. కొడుకే పరాయి వాడైనప్పుడు నాకంటూ సొంత ఆస్తులు ఎందుకని? భారమైన గుండెతో అగ్రిమెంట్ పేపర్లు చదవకుండానే ఇంటూ మార్క్ పెట్టిన చోట సంతకాలు చేశాను. ఉదయం లేవగానే అన్యమనస్కంగానే నా పనులన్నీ ముగిస్తున్నాను. మాట మాత్రంగానైనా సుధీర్ తన తల్లిని గుర్తు చేసుకుంటాడని ఎదురు చూస్తున్నా. అక్కడా నిరాశే ఎదురయింది. నాన్న, మన ఊరు వెళ్దాం, బయలుదేరండి అన్నాడు. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వేసే అంత సమయం కూడా ఉందక్కడ. ముందు నుండైనా మా మధ్య పొడి పొడి మాటలే. అయినా తెలియనిదేముంది. తల్లి పుట్టినరోజు కానుకగా కొడుకు ఇంటిని, తల్లిదండ్రుల జ్ఞాపకాలను అమ్మేస్తున్నాడు. ఇంతకన్నా దారుణం ఇంకేముంటుంది? ఆ క్షణంలో శివరాం కొడుక్కు, నా కొడుక్కు మధ్య పెద్దగా తేడా లేదనిపించింది. వాడు తండ్రి రోగానికి భయపడి తండ్రిని దూరం చేసుకుంటే, వీడు డబ్బుకు ఆశపడి మా జ్ఞాపకాలనే మా నుంచి దూరం చేస్తున్నాడు. ఊళ్ళోకి దిగగానే ఊరి పెద్దలు, నా బాల్య స్నేహితులు చాలామంది నా చుట్టూ గుమికూడారు. మంచి పని చేశానంటూ అభినందిస్తుంటే అర్థం కాక వారితో పాటు అడుగులు కలిపాను. నేను ఆశ్చర్యంలో నుంచి తేరుకునేలోపే మా ఇల్లు వచ్చేసింది. ఇల్లు చక్కగా పూలతో అలంకరించి ఉంది. మా మెయిన్ డోర్కు ఎర్రని రిబ్బన్ కట్టి ఉంది. గుమ్మం పైన పెద్ద అక్షరాలతో ఒక బోర్డు. కళ్ళజోడు సరిచేసుకుంటూ చదివే ప్రయత్నం చేశాను. వరలక్ష్మి వృద్ధాశ్రమం. ఇది కళా నిజమా? సుధీర్ వైపు చూశాను. పళ్ళెంతో నా దగ్గరికి వచ్చాడు. అందులో చిన్న కత్తెర. కానివ్వండి అంటూ చూపలతోనే సైగ చేశాడు. వణుకుతున్న చేతులతో రిబ్బన్ కత్తిరించి లోపలికి అడుగు పెట్టాను. ఎదురుగా గోడకు మా భార్యాభర్తల పెద్ద సైజు ఫోటో తగిలించి ఉంది. సుధీర్ ఒక నడివయసు జంటను నా దగ్గరకు తీసుకొచ్చి పరిచయం చేస్తూ, ఈ వృద్ధాశ్రమాన్ని ఇక ముందు నడిపేది వీళ్ళే నాన్న. వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరి ఆస్తిపాస్తులు, ఉద్యోగాలు చిన్నవైనా ఆశయం మాత్రం పెద్దది. కూలీ నాలీ చేసుకుని పూట గడుపుకునే కుటుంబాల్లో వాళ్ళు బతికేదే కష్టం. ఇక వాళ్ళ ఇళ్లలోని ముసలి వాళ్ళు మధ్యాహ్న భోజనం లేక అల్లాడిపోతున్నారు. అలాంటి వారికి వీళ్ళిద్దరూ తమ జీతాలు వెచ్చించి ఆస్తులు అమ్మి తిండి పెడుతున్నారు. ఎవరీ లేని వృద్ధులను చేరదీస్తున్నారు. దాతల సాయం కోరుతూ పేపర్లో వీళ్లపై వచ్చిన ఆర్టికల్ చదివాను నేను. అమ్మ వృద్ధుల బాగోగుల కోసం ఎంత తపన పడేదో మనకు తెలుసు కదా. నాయనమ్మ, తాతయ్య పోయాక ఈ ఇల్లు ఖాళీగానే ఉంది కదా. అందుకే మన వంతు సాయంగా ఇంటిని వృద్ధాశ్రమంగా వాడుకోమని ఇచ్చాను. మీ జ్ఞాపకాలను మరమ్మతుల పేరుతో మరుగుపరచకూడదని, ఇంటికి మార్పులు చేర్పులు చేయకూడదనే నిబంధన పెట్టాను.
అమ్మ పుట్టినరోజు జ్ఞాపకంగా ఉండిపోవాలని ఈరోజే ప్రారంభం చేయించాను. ఇక ముందు కూడా ఈ ఆశ్రమం నడవడానికి మన చేతనైనంత సాయం చేద్దాం. అమ్మ పేరు మీద అన్నదాన కార్యక్రమం కూడా ఉంది నాన్న. ఇంకా నా కొడుకు ఏదో చెబుతూనే ఉన్నాడు. వాడు నాతో మనసు విప్పి మాట్లాడుతున్నాడు మొదటిసారిగా. నేను వాడిని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా మొదటిసారే. ఆ రాత్రి నాకు నిద్ర పట్టడం గగనమే అయ్యింది. అదేంటో మనిషికి పట్టరాని సంతోషం కలిగిన, భరించలేని బాధ కలిగిన నిద్రే దూరం అవుతుంది. ఆ రాత్రి నాకు నిద్ర పట్టడం గగనమే అయ్యింది. అదేంటో మనిషికి పట్టరాని సంతోషం కలిగిన, భరించలేని బాధ కలిగిన నిద్రే దూరం అవుతుంది. బాగా అలసిపోయాను కదా, నిద్రపోయి ఉంటాను అనుకొని సుధీర్, వందన నా గురించే మాట్లాడుకుంటున్నారు. మీ నాన్నగారి గురించి మీరెంత ఆలోచిస్తారో ఈరోజే తెలిసిందండి. మరి ఎందుకండి ఆయనను అలా శ్రమ పెట్టడం? పిల్లలకు బయట ట్యూషన్ మాన్పించి ఆయన చేతే చదువు చెప్పిస్తున్నారు. అడపాదడప ఆయనకు పనులు చెప్పమని నన్ను కూడా పురమాయిస్తున్నారు. మావయ్య మన గురించి తప్పుగా అనుకుంటున్నారేమో అంటూ బాధపడుతోంది వందన. ఇదంతా ఆయన కోసమే వందన. శివరాం అంకుల్ పరిస్థితి చూశావా? ఆంటీ చనిపోయాక ఆయనతో మాట్లాడేవారు లేక, ఆయన కోడలు పిల్లల్ని కూడా దగ్గరికి రానియకపోవడంతో ఒంటరితనం భరించలేక వ్యసనాలకు దగ్గరయ్యారు. నేను నాన్నకు ఎప్పటికీ అలాంటి పరిస్థితి రానివ్వను. అందుకే పిల్లల్ని ఆయనకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు వండింది కాదనలేక తినకూడదని, ఆయనకు ఇష్టమైంది తెచ్చుకుంటారనే కూరగాయలు తెచ్చే పనిని అప్పగించమంటున్నాను. దిగులుగా కనిపిస్తే ఏదో ఒక పని చెప్పి మనసును డైవర్ట్ చేయమని చెబుతాను. వృద్ధాశ్రమం వల్ల అమ్మ ఆశయం నెరవేరింది. శివరాం అంకుల్ ఇష్టపడితే ఆయన్ని కూడా మన ఆశ్రమంలో చేర్చగలిగితే నాన్నగారి దిగులు కూడా తీరుతుంది. ఇలాంటి విషయాలు ఆయనతో సూటిగా చెప్పలేక ఆయనను కష్టపెడుతున్నాను. నేనేమైనా తప్పు చేస్తున్నానా వందన అని అడుగుతున్నాడు సుధీర్. నా కోడలు ఏం సమాధానం చెప్పిందో వినలేదు, కానీ నేను మాత్రం నీళ్లతో నిండిన కళ్ళను తుడుచుకుంటూ, తప్పు నీది కాదురా, నాదే. ఎప్పుడూ నీ గురించి తప్పుగానే ఆలోచించాను. మనసు విప్పి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. నన్ను క్షమించు అనుకున్నాను మనసులో. ఎదురుగా ఫోటోలో నా భార్య నవ్వుతూ, వాడు మన పెంపకంలో పెరిగిన వాడండి, వాడెప్పుడూ తప్పు చేయడు అన్నట్టు అనిపించింది. పిల్లలిద్దరినీ గుండెలకు అదుముకొని తృప్తిగా నిద్రలోకి జారుకున్నాను. మనసున మనసై అనే ఈ కథ ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయగలరు. ఎ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు ది స్టోరీ రైటర్ ఫర్ దిస్ వండర్ఫుల్ అండ్ అమేజింగ్ స్టోరీ. మనసున మనసై.